హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను సౌజన్య. పోచంపల్లి స్టాకొచ్చిందండి. ఆ స్టాక్‌ని మొత్తం అన్బాక్సింగ్ చేయడమే ఈ వీడియో. ఏమేమొచ్చినాయనేది. ఇక్కడ నేను 9/7 ఫీట్ బెడ్‌షీట్స్, శారీస్ అన్నీ తెప్పిచ్చాను. ప్రాబ్లమ్ ఏమవుతుందంటే అండి, వచ్చినవి వచ్చినట్టు ఎళ్ళిపోతున్నాయి. అంటే సేల్ అయిపోతున్నాయి. సో, అందుకనే కొంచెం ఇబ్బందవుతుంది మొత్తం అంతా డిస్‌ప్లే చేయాలి అని. సో, మళ్ళీ తెప్పిచ్చానండి నేను ఆర్డరు. మీ అందరికీ తెలిసిందే అండి. మాకు టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఉంది. మేము దారం స్టార్టింగ్ నుంచి మేమే మొత్తం అంతా ప్రాసెస్ చేసి మేమే బెడ్‌షీట్ వరకు మాదే ప్రాసెస్ కంప్లీట్‌గా మా అండర్‌లోనే జరుగుతాయి మొత్తం అంతా. అండ్ నేను డీటెయిల్‌గా ఫ్రమ్ యార్న్ టు బెడ్‌షీట్స్ అనేది ఫుల్ వీడియోస్ చేసి పెట్టానండి. 2 పార్ట్స్ కింద పెట్టాను నేను నా యూట్యూబ్ ఛానెల్‌లో. ఒకవేళ మీరు చూడకపోతే ఎళ్లి చూడండి. కంప్లీట్ ప్రాసెస్ అనేది మేమే చేసుకుంటాము. సో, క్వాలిటీ విషయంలో అసలు ఆలోచనే అక్కర్లేదండి. క్వాలిటీ చాలా బావుంటుంది. బెడ్‌షీట్స్ పోచంపల్లి అంటే ఇంకా డిజైన్స్ గానీ, క్వాలిటీ గానీ, కలర్ గానీ అసలు 1 ఇయర్ వరకు ఫేడ్ అవ్వదు. మేము యూజ్ చేసే కలర్స్ కూడా ఆర్గానిక్ కలర్సేనండి. ఇప్పుడు ఒక వాష్ అయిపోయాక కలర్స్ పోవడం అనేది ఉండదు. మా కస్టమర్స్ అందరూ ఒక 2, 3 టైమ్స్ వాష్ చేశాకే నేను రివ్యూ ఇమ్మని అడుగుతాను. సో, వాళ్ళు యూజ్ చేసుకొని వాష్ చేశాక చెప్పారు. అసలు కలర్ పోలేదు. క్వాలిటీ విషయంలో చాలా బావుంది. క్లాత్ కూడా మెత్తగా ఉంది. చాలా బావుందనే రివ్యూస్ వస్తున్నాయి. సో, అది విన్న దగ్గర నుంచి నాలో కాన్ఫిడెన్స్ అనేది ఇంకా గట్టిగా అవుతుందండి. మనం ఈ క్వాలిటీ విషయంలో ఇంత బాగున్నప్పుడు మనది ఎందుకు అవ్వకూడదని ఇంకా నేను పర్టిక్యులర్‌గా ఇంకా చేస్తున్నాను పోచంపల్లివి. వెంటనే కాకపోతే మనది హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ కాబట్టి మన దగ్గర స్టాక్ రావడానికి కొంచెం టైం అనేది పడుతుందండి. ఒక మోడల్ ఒక కలర్‌లో ఉన్న బెడ్‌షీట్ రావడానికి మనం మినిమమ్ 15 డేస్ అనేది పడుతుందండి. సో, మనం డిఫరెంట్ వెరైటీస్ చూస్తున్నాం కాబట్టి మనకు కొంచెం టైం ఎక్కువే పడుతుంది. హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ కాబట్టి. ఈసారి నేనే పోచంపల్లి వెళ్లి తెచ్చుకోవాలి కానివ్వండి, కానీ చాలా బిజీ అయిపోయాము. మా అభిజిత్ బాబుతో కూడా చాలా తిరుగుతున్నామండి. ఇంకా వాడిని తీసుకొని వెళ్ళి ఇప్పుడు పోచంపల్లి వెళ్లి తీసుకురాలేమని చెప్పి వాళ్ళకి చెప్తే మాకు ఆర్టీసీ కార్గోలో వేసేశారు. కొంచెం భయపడ్డాను ఆర్టీసీ కార్గో మరి ఏమన్నా ప్రొడక్ట్ డ్యామేజ్ అవుతుందని. కానీ వాళ్ళు ప్యాకింగ్ అనేది చాలా బాగా చేసి పంపించారు మా వాళ్ళు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చిన్న ఇష్యూ వచ్చింది. ఏమి అయిందంటే, వాళ్ళు సింగిల్ కాట్, డబుల్ కాట్, విత్ అండ్ వితౌట్ పిల్లో కవర్స్ అన్నీ మిక్స్ చేసేసి పంపించేశారు. నాకొకసారి అర్థం కాలేదు. ఏది సింగిల్ కాట్ నేను ఇచ్చిన డిజైన్సే, నేను ఇచ్చిన మోడల్సే. కాకపోతే చాలా ఇచ్చాను కదా! ఏమేంటివని నాకంత ఐడియా రాలేదు. ఫోన్ చూసుకున్నా కూడా ఈ కలర్స్ కొంచెం నాకు ఎందుకో అంత ఐడియా రాలేదు. కొన్ని వాటన్నిటిని సెగ్రిగేట్ చేయాలి అంటే చాలా టైమే పట్టిందండి నాకు. అసలా బరువు కూడా చాలానే ఉంది. అక్కడ మా హస్బెండ్ నేను వీడియో తీసేయండి గణేష్ గారని ఆయనకి పెట్టాను. నేను తీస్తానే అంటున్నారు గానీ, వద్దొద్దు నేనే తీస్తానులే ఎట్లాగొట్లా మీరు వీడియో తీయండి అని చెప్తున్నాను. కలర్స్ అయితే చాలా వచ్చినాయండి. డిజైన్స్ కూడా వేరు వేరు డిజైన్స్ చెప్పినట్టే తమలపాకు డిజైన్, తర్వాత మల్లెపువ్వు డిజైన్ అని, చాలా స్క్వేర్స్ డిజైన్ అని చాలానే ఇచ్చారు. చాలా బాగున్నాయి కలర్స్, డిజైన్స్ అనేవి. మావన్నీ ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ డిజైన్సేనండి. ఇప్పుడు మేము బల్క్‌లోను తర్వాత ఎక్స్‌పోర్ట్ చేయాలని కూడా ఆలోచిస్తున్నాము. ఎవరైనా పోచంపల్లి బల్క్‌లో తీసుకోవాలనుకున్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము రీజనబుల్ ప్రైసెస్‌కే ఇస్తాము. కొన్ని కలర్స్ వచ్చేసరికి మా దగ్గర ఆల్రెడీ సేల్ అయినవి మంచి కలర్స్ చాలామంది ఫస్ట్ ప్రిఫరెన్సెస్‌గా తీసుకుంటారు కదా! ఆ కలర్స్ కూడా తెప్పించుకున్నానండి. ఆ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అని. ఇంకా వేరే వాళ్ళకి కూడా ఆ కలర్స్ కూడా ఇస్తే బావుంటుంది చూపిస్తే అని. ఇంకా మాకి కొంచెం ఈ చలికాలం తగ్గాక మేము కూడా కార్నివాల్స్‌లో అటెండ్ అవ్వాలని చూస్తున్నాము. మొన్న ఒకసారి కార్నివాల్‌లో అటెండ్ అయ్యాము. కాకపోతే చలి బాగా ఉండడం వల్ల ఇంకా నేను వెళ్ళడం కుదరలేదు అభిజిత్‌ని అంత చలిలో తీసుకెళ్ళాలని. ఇంకా మా వాళ్ళని ఇచ్చి పంపించాను. ఇంకా వాళ్ళకి కూడా కొంచెం అంత చలిలో ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి ఒక 60, 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటాం కాబట్టి కొంచెం మాకు ట్రావెలింగ్ అది రాత్రి అయిపోయింది. వచ్చేసరికి 12 అయిపోయింది. కొంచెం లైట్‌గా ఫీవర్స్ అవి వచ్చినాయి. సరేలే ఇంకా చలి తగ్గాక మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఆగాము. ఈ లోపల ఆన్‌లైన్‌లో అయిపోతున్నాయి. ఆఫ్‌లైన్‌లో కూడా వచ్చి తీసేసుకుంటున్నారు. అప్పుడే ఓపెన్ చేశానో లేదో మా వాళ్ళొచ్చి తీసేసుకుంటున్నారండి బెడ్ షీట్స్. అప్పుడే ఒక 5, 6 బెడ్ షీట్స్ అయిపోయినాయి అప్పటికప్పుడు.
మా మావయ్య గారు, మా హస్బెండ్ ఏమో వాళ్ళకి ఈ ఫ్యాక్టరీ పెట్టి ఒక 10 ఇయర్స్ అవుతుంది కదండీ ఫ్యాక్టరీ పెట్టి. 10 ఇయర్స్ ముందు ఒక బీరువా కొనుక్కున్నారు పెద్దది. ఈ ఫైల్స్ అవి ఇవి పెట్టుకోవడానికి. సో, ఆ బీరువా నాకిచ్చారు. "నువ్వు దీంట్లో పెట్టుకో. ఇది మాకు బాగా కలిసొచ్చింది. నీకు కూడా కలిసొస్తుంది బీరువా" అని చెప్పి. సో, ఆ బీరువానవి కూడా నీట్‌గా చేసుకుందామని చేసుకొని మొత్తం మళ్ళీ లోపల పెట్టుకుందాం అనుకున్నాను. అది ఫ్యాక్టరీలో ఉన్న ఆఫీస్ రూమ్‌లో ఉంది ఆ బీరువా. ఇప్పుడు అది తెచ్చి నా కోసం ఈ కంప్యూటర్ రూమ్‌లో పెడుతున్నారు. తర్వాత ఇవన్నీ సింగిల్ కాట్‌వి, డబుల్ కాట్‌వి 9/7 ఫీట్ బెడ్ షీట్స్‌ని అవన్నీ డిఫరెన్షియేట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఇంకా మా హస్బెండ్ నా పరిస్థితి చూసి "నువ్వు ఆగు, నేను హెల్ప్ చేస్తాను" అని చెప్పారు. సో, ఇంకా మా హస్బెండ్‌ను మెయింటెనెన్స్ మేనేజర్ వాళ్ళిద్దరూ కూర్చొని నాకు చక్కగా నీట్‌గా సెగ్రిగేట్ చేసి పెట్టారండి. ఇది 9/7 ఫీట్, ఇది సింగిల్ కాట్ అని చెప్పి. సో, అదంతా అవ్వంగానే నేను నెక్స్ట్ డే మళ్ళీ ఏ కలర్‌కి ఆ కలర్, ఏ డిజైన్‌కి ఆ డిజైన్ అనేది సెపరేట్ చేసుకున్నా. నెక్స్ట్ వీడియోలో మీకు 9/7 ఫీట్ బెడ్ షీట్స్ అనేవి నేను డిస్‌ప్లే చేస్తానండి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూడండి. మీరు ఆర్డర్స్ చేసుకోవాలంటే మా వాట్సాప్ నెంబర్ ద్వారా గానీ, మా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ద్వారా సరేనండి. మళ్ళీ మనం ఇంకో వీడియోతో కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.